అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హాజిరీన జమాత్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లాహ్ తఆలా దయ వల్ల ఖురాన్ యొక్క తఫ్సీర్ను చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా సూరతుల్ బకరాలో 110 ఆయతులు మనం ఇంతకుముందు కార్యక్రమంలో చెప్పుకోవడం జరిగింది. ఇందులో అల్లాహ్ తఆలా యూదుల యొక్క అంటే బనీ ఇస్రాయిల్ యొక్క దురాగతాలను, అల్లాహ్ వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు దాన్ని దుర్వినియోగపరుస్తూ వచ్చినటువంటి సంఘటనలను చేరవేస్తూ, అదేవిధంగా మదీనాలో ఇప్పుడు అనేక మంది ముస్లింలుగా మారినటువంటి వాళ్ళను మళ్ళీ అదే యూదత్వం వైపు కానివ్వండి, లేదా అట్లీస్ట్ ముస్లింల నుండి మళ్ళీ కుఫ్రు వైపు తీసుకుని పోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులను అల్లాహ్ తఆలా చెప్తూ, అటువంటి వారికి దూరంగా ఉంటూ కేవలం అల్లాను నమ్ముకొని నమాజ్ను స్థాపిస్తూ జకాత్ను చెల్లిస్తూ ఉంటే, మంచి పనులు చేసుకుంటూ ఉంటే నిశ్చయంగా అల్లాహ్ తఆలా వద్ద ఆ యొక్క పుణ్యఫలాన్ని పొందుతారు. మీరు ఇటువంటివన్నీ పట్టించుకోవద్దండి అని అల్లాహ్ తఆలా తెలియజేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సూరతుల్ బకరా 111వ నంబర్ ఆయతులో ఈ యూదులు మరియు నస్రానీల యొక్క ఒక అఖీద, అంటే ఆ గర్వంలో అతిశయం చెందడం, అంటే మేము తప్ప ఇంకెవరు స్వర్గానికి వెళ్ళలేరు అని చెప్పడం అనేది ఏదైతే ఉందో, ఇది అల్లాహ్ తఆలా స్వర్గానికి రాసిచ్చిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే ఒక పత్రం మీద నేను నీకు స్వర్గాన్ని రాసిచ్చాను, లేదా మీ వర్గానికి అంతటికి నేను స్వర్గాన్ని ఇచ్చాను అని అల్లాహ్ తఆలా ఎక్కడైనా పత్రం మీద రాసిస్తే అది చెప్పడానికి బాగుంటుంది. అలా కాకోకుండా మేము మాత్రమే స్వర్గానికి పోతామని చెప్పుకోవడం అనేది ఏదైతే ఉందో, ఇది ఒకంత అల్లాహ్ తఆలా యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. ఇది గర్వాన్ని సూచిస్తుంది. అటువంటి ఒక అఖీదానే అల్లాహ్ తఆలా రద్దు చేయడం జరిగింది. ఈ ఆయత్ చెప్పే ముందు కొంత ఉపోద్ఘాతం తప్పనిసరి. అదేమిటంటే, సాధారణంగా ప్రజలు ఏమనుకుంటూ ఉంటారంటే, యూదులది ఒక మతం, క్రైస్తవులది ఒక మతం, ఇస్లాం ఒక మతము అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అసలైన విషయం ఏమిటంటే, హజరత్ ఇబ్రాహీం అలీస్లాం గారిని అల్లాహ్ తఆలా ఎన్నుకున్నాడు. ఆయన్ను భూమికి ఇమాముగా చేయడం జరిగింది. ఆ తర్వాత మీకు బకరాలో తర్వాత వస్తుంది. మరియు ఆయన సంతానంలో అల్లాహ్ తఆలా ప్రవక్త పదవిని పెట్టడం జరిగింది. వాస్తవానికి ఏదైతే మనం ఈ మతాన్ని అనుసరిస్తూ ఉన్నామో, అది ముస్లింలు కానివ్వండి, నస్రానీలు కానివ్వండి, యూదులు కానివ్వండి, వీటి యొక్క కేంద్ర బిందువు ఎవరు అంటే హజరత్ ఇబ్రాహీం అలీస్లాం గారు. హజరత్ ఇబ్రాహీం అలీస్లాం గారు యూదుడు కాదు, నస్రానీ కాదు. ఆయన అల్లాహ్ తఆలాకు విధేయత చూపేటువంటి వారు. ఆయన తమను తాము ముస్లింగా చెప్పుకున్నారు. హువ సమ్మాకుముల్ ముస్లిమీన్. ఈ గ్రంథంలో ఇంతకుముందు హజరత్ ఇబ్రాహీం అలీస్లాం గారు మనకు పెట్టినటువంటి పేరేమిటి అంటే ముస్లింలు, అంటే అల్లాహకు విధేయత చూపేటువంటి వాళ్ళు. కాకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి వీళ్ళు ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, వారి తర్వాత ఉమ్మత్తులు చీలిపోవడం ప్రారంభమయ్యాయి, వర్గాలుగా చీలిపోయాయి. అలా యూద వర్గం అనేది ఎప్పుడు వేరైపోయింది పూర్తిగా అంటే, ఈసా అలీస్లాం గారు వచ్చినప్పుడు ఆయన్ని తిరస్కరించడం ద్వారా కంప్లీట్గా ఒక వర్గం ఈ దీన ఇబ్రాహీంలో నుండి ఒక ఫిర్కాగా వేరైపోయింది. అంటే వాళ్ళు తమను తాము ఇక ఈసా అలీస్లాం గారి కంటే ముందు వరకు వచ్చినటువంటి ప్రవక్తలతో మాత్రమే నిలుపుకొని, ఆ తర్వాత వచ్చినటువంటి ఈసా అలీస్లాం గారిని కానివ్వండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కానీ తిరస్కరించి ఒక ఫాల్స్ మెస్సయ్యా కోసం, ఇంకొక యేసు రానున్నాడు, ఇంకొక మసీహ్ రానున్నాడు అని దజ్జాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా వాళ్ళను దీనే ఇబ్రాహీమీలో అక్కడి నుండి వాళ్ళు వేరైపోవడం జరిగింది.
ఇక తర్వాత ఈసా అలీస్సలాంని అనుసరించడానికి వచ్చినటువంటి ఉమ్మత్ ఏదైతే ఉందో ప్రజలు, వారు యూదుల్ని పూర్తిగా తిరస్కరిస్తూ ఈసా అలీస్సలాంని నమ్ముకోవడం ద్వారా మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామనేటువంటి దాంట్లో ఒక మతంగా వాళ్ళని వాళ్ళు వేరు చేసుకొని నసరానీలుగా, క్రిస్టియన్స్‌గా చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడికి దీన ఇబ్రాహీమీలో 2 మేజర్ మజహబులు, 2 మతాల్లాగా ఈ 2 ఫిర్కాలొచ్చాయి. మళ్ళీ వీటిలో అనేక ఫిర్కాలున్నాయి. యూదుల్లో ఫిర్కాలున్నాయి. అదేవిధంగా క్రైస్తవుల్లో గూడా అనేక ఫిర్కాలున్నాయి. కాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ఇలా చాలామంది చాలా ఫిర్కాలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు తమను తాము ఒక మతంగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ మతం వాళ్ళకు సరైనదిగా అనిపించి వాళ్ళేం చేస్తారంటే మిగతా వాళ్ళను వాళ్ళు నరకవాసులు లేదా స్వర్గానికి వెళ్ళలేరు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాని తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చిన తర్వాత వీరిద్దరూ తిరస్కరించడం జరిగింది. అంటే యూదులు తిరస్కరించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, క్రైస్తవులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తిరస్కరించడం జరిగింది. అలా ఇవి మూడు మతాల్లా కనిపిస్తాయి కానీ వాస్తవానికి ఇవన్నీ ఏమి దీనే ఇబ్రాహీం యొక్క 2 శాఖలవి, వేరైపోయినటువంటి శాఖలు. పూర్తిగా అంటే వారి యొక్క అఖీదాలతో సరైన మార్గం నుండి తప్పిపోవడం జరిగింది. ఇక ముస్లింలు వచ్చేసి దీనే ఇబ్రాహీమీ మీదనే ఉండడం జరిగింది. అల్లాహ్ ఖురాన్లో కూడా తెలియజేస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, మిల్లత్ అబీకుం ఇబ్రాహీం, మీరు ఇబ్రాహీం మీ యొక్క జద్దే అమ్జద్ అయినటువంటి ఇబ్రాహీం యొక్క మతం మీదనే స్థిరంగా ఉండండి అని. కాబట్టి మనది మిల్లతే ఇబ్రాహీం, దీనే ఇబ్రాహీం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇవేమిటి దీనే ఇబ్రాహీంలో వచ్చినటువంటి కొత్త పోకడలు పుట్టించుకొని వేరైపోయినటువంటి 2 ఫిర్కాలు. వాళ్ళు ఏమని దావా చేస్తున్నారంటే సూరతుల్ బకరా 111వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వఖాలు లన్ యద్ఖులల్ జన్న, వారు ఏమని పలుకుతున్నారంటే ఎవ్వరూ కూడా స్వర్గంలోకి ప్రవేశించరు, ఇల్లా మన్ కాన హూదన్ ఔ నసారా, ఎప్పటి వరకైతే వాళ్ళు యూదులు కానీ ఔ నసారా లేదా నస్రానీ కానీ. అంటే యూదులు ఏమంటున్నారంటే యూదులు అయ్యేంత వరకు స్వర్గంలోకి ఎవరు ప్రవేశించలేరు. నసరానీలు ఏమంటున్నారంటే క్రిస్టియన్లు అయ్యేంత వరకు ఎవరు స్వర్గంలోకి ప్రవేశించలేరు, ఎందుకంటే మాకు మాత్రమే స్వర్గం ప్రత్యేకించబడింది అని. అల్లాహ్ తఆలా దాన్ని ఖండిస్తూ ఏమంటున్నాడంటే తిల్క అమానీయుహుం, ఇవన్నీ వారి ఆకాంక్షలు, వారి మనోభావాలు, ఇలాగే జరగాలని చెప్పేసి వాళ్ళ కోరికలు, అంతే తప్ప అవి నిజాలు కాదు. ఇవన్నీ వారి ఆకాంక్షలు మాత్రమే, వారి యొక్క మనోభావనలు మాత్రమే, మనోవాంఛలు మాత్రమే ఇలా జరగాలి, ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా వారి యొక్క కోరికల్ని పెట్టుకున్నారు కాబట్టి ఇలా జరగాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఖుల్, ఓ ప్రవక్త వారితో పలుకు ఏమని, హాతూ బుర్హానకుం ఇన్ కుంతుం సాదిఖీన్, మీరు గనక సత్యవంతులే అయితే ఏది నిదర్శనాన్ని తీసుకొని రండి. అల్లాహ్ తఆలా ఏమైనా రాసిచ్చాడా, మీ ప్రభువు ఏమైనా మీకు ఎక్కడైనా రాసిచ్చాడా, మీరు యూదులుగా మారండి మీకు అల్లాహ్ స్వర్గాన్ని ప్రసాదిస్తాడని, లేదా మీరు నసరానీగా మారండి మీకు అల్లాహ్ తఆలా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు, ఎక్కడ రాసివ్వలేదు. మనకు కూడా రాసివ్వలేదు. మనం కూడా అనుకుంటూ ఉంటాం ఇంకా ముందొస్తుంది ఆ యొక్క వివరణ అంతా, మనం కూడా చెప్తూ ఉంటాం. ఎక్కడా కూడా అల్లాహ్ తఆలా రాసివ్వలేదు. కాబట్టి అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే ఇది గర్వానికి సంబంధించినటువంటి సూచన. మేము తప్ప ఎవరు స్వర్గంలోకి పోము అనేటువంటిది అకీదా ఎప్పుడైతే వస్తుందో అల్లాహ్ తఆలా యొక్క కోపం అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రస్ఫుటంగా కనపడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలకు మనం దూరంగా ఉండాలి. మనం కేవలం అల్లాహ్ తఆలాను నమ్ముకొని ఆయన యొక్క మతం మీద ఉండేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప స్వర్గ నరకాల నిర్ణయాలు అల్లాహ్ తఆలా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అది ఆయనకు మాత్రమే హక్కు ఉంది, మనకు కాదు. అల్లాహ్ తఆలా అంటున్నాడు, మీరు స్వర్గానికి పోతారంటే మీరు స్వర్గానికి పోతామంటున్నారు, మిగతా వాళ్ళు పోమంటున్నారు, మీ దగ్గర దర్శనం లేదు. బలా తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎవరు స్వర్గానికి పోయేది, ఎవరికి భయం లేకుండా ఉండేదంటే మన అస్లమ వజహహు లిల్లాహ్, ఎవరైతే అల్లాహ్ తాలా యొక్క ప్రసన్నత కొరకు, యాక్చువల్గా వజహ అంటే ఆయన యొక్క ముఖం అని, ఇక్కడ ఏమనిస్తుందంటే మనకు అర్థంలో ఆయన యొక్క ప్రసన్నత కొరకు మన అస్లమ, తనను తాను సమర్పించుకున్నాడు అంటే ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం అంటే ఏమి, అల్లాహ్ తాలాకు విధేయత చూపు. ముస్లిం అంటే ఏమి, అల్లాహకు విధేయత చూపేవాడు.
ఎవరైతే అల్లాహకు విధేయత చూపుకోవడానికే తనను తాను సమర్పించుకున్నాడో ఎవరి కోసం? వజహహు లిల్లా, ఆయన యొక్క ప్రసన్నత కోసం అలా సమర్పించుకొని, మరియు వహువ ముహ్సినున్, మరియు అతను ఉపకారపరుడు, నేకోకార్, మంచి పనులు చేసేవాడు, సత్కార్యాలు చేసేటువంటి వాడు అయి ఉంటాడో, అలా ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఫలహు, అతని కొరకు, అజురుహు, అతని యొక్క పుణ్యఫలం, ఇంద రబ్బిహి, అతని ప్రభువు వద్ద ఉంది. అది యూదులుగా మారితేనో, లేదా క్రైస్తవులుగా మారితేనో, లేదా ముస్లింగా అని చెప్పుకొని ఏదో ఒక ఫిర్గాలో మారి నేను ఫలానా వాళ్ళని అనుసరిస్తున్నాను, ఇంకా మేము స్వర్గానికి పోతాము అని చెప్పేసి చెప్పుకుంటేనే కాదు. ఎవరు పోయేది స్వర్గానికి, ఎవరి వద్ద అల్లాహ్ తఆలా యొక్క ప్రతిఫలం ఉంటుంది అంటే, మన అస్లమ వజహహు లిల్లా, ఎవరైతే విధేయత చూపుతున్నాడో, తనను తాను సమర్పించుకుంటున్నాడో, దేనికోసం? వజహహు లిల్లా, అల్లాహ్ ప్రసన్నత కోసం, ఆయన యొక్క ప్రసన్నత కోసమే తనను తాను అర్పించుకొని, వహువ ముహ్సినున్, మరియు ఉత్తమ కార్యాలు చేసేటువంటి వాడై ఉంటాడో, అతనికి మాత్రం ఫలహు అజ్రుహు ఇంద రబ్బి, అతని ప్రభు వద్ద అత్యుత్తమైనటువంటి పుణ్యఫలం వారి దగ్గర ఉంది. మరియు వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్, మరియు అలాంటి వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండవు. ఇందులో మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఈ ఫిర్కాలుగా చెప్పుకోవడం మానేయండి. మీరు చేయాల్సినటువంటి మొదటి పని ఏమి? అల్లాహ్ తాలాకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం. 2, ముహ్సిన్‌గా మారడం. మారితే మీ యొక్క పుణ్యఫలం అల్లాహ్ వద్ద ఉంది. మరియు మీకు ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ముందుగా చూద్దాం. మన అస్లమ వజహహు లిల్లా అంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే మనిషి యొక్క హృదయాన్ని ఎల్లవేళలా అల్లాహ్ విధేయతకు అర్పించుకోవడంలో వస్తుంది. అది నువ్వు తాగే నీటి నుండి, నువ్వు తినే భోజనం నుండి, నువ్వు చేసే నమాజు నుండి, నీవు మోసే కుటుంబ భారం నుండి, నిన్ను మోసే జనాజా వరకు కూడా, నీవు చేసే పనులన్నీ కూడా వజహహు లిల్లా, అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే అయి ఉండాలి. ఎవరి కోసము కాదు, మరెవరి ప్రసన్నత కోసము కాదు. కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే అయి ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. రెండవ కండిషన్ ఏమి? నీవు ముహ్సిన్ అయి ఉండాలి. ముహ్సిన్ అంటే ఎహ్సాన్ కర్నేవాలా, భలాయి కర్నేవాలా, మంచి పనులు చేసేటువంటి వాడు. ఎవరి ఈ ముహ్సిన్? మనం ఖురాన్ నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాతి ఆయతులోకి పోదాం. అంటే వలా ఖౌఫున్ అలైహిం వలాహుం యహ్జనూన్ అన్నారు కదా అల్లాహ్ తఆలా. అందులోకి పోదాం. ఈ ముహ్సిన్ అనేటువంటి వ్యక్తి ఎవరు? అతనికి ఏం లభిస్తుంది? అతను ఎలాంటి వాడు? అతను ఎటువంటి పనులు చేస్తాడు? వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి? మనకు అవన్నీ ఉన్నాయా లేదా చూద్దాం. ఫస్ట్ కండిషన్ గుర్తుంది కదా, ఏం చేసినా కూడా ఎవరి కోసం చేయాలా? అల్లాహ్ ప్రసన్నత కోసం చేయాలి. అది నంబర్ 1 కండిషన్. రెండవది చూడండి, సూరతుల్ బకరాలోనే అల్లాహ్ తఆలా 195వ నంబర్ ఆయత్ తీయండి. చాలా ఆయత్ నంబర్లు వస్తాయి, మీరు చెక్ చేసుకునేటట్టయితే మీ యొక్క ఆయత్ నంబర్లు తీసి పెట్టుకోండి. సూరతుల్ బకరా 195వ నంబర్ ఆయత్లో అల్లాహ్ తఆలా ఈ ముహ్సిన్ యొక్క ఒక లక్షణం చెప్తున్నాడు చూడండి. ఏమని? అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, చేజేతులా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి, ఉత్తమంగా మసులుకోండి. ఎందుకంటే ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్, నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఉత్తమంగా వ్యవహరించే వారిని, పుణ్యకార్యాలు చేసేటువంటి వారిని అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడు. ఇందులో వచ్చినటువంటి లక్షణం ఏం చెప్పాడు అల్లాహ్ తఆలా? ముహ్సిన్ యొక్క లక్షణం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి. ఏదైతే అల్లాహ్ తఆలా వారికి ఇచ్చాడో ముహ్సిన్ ఏం చేస్తాడు? అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతాడు. ఎప్పుడు కూడా పిసినారితనం చూపడు. చేజేతులా వినాశనం పాలు చేసుకోకండి. వలా తుల్ఖూ బి ఐదీకుం, మీ యొక్క చేతుల ద్వారా మిమ్మల్ని నాశనం చేసుకోకండి. అంటే చెడ్డ కార్యాలని మీరు చేసి మిమ్మల్ని మీ యొక్క చేతుల్ని మీరు కట్టేసుకొని మంచి పనులు చేసుకోకుండా, ఇట్లాంటి పనులు ముహ్సిన్ చేయడు. ఎప్పుడూ తన యొక్క చేతుల్ని అల్లాహ్ మార్గంలో చాచుతూ ఉంటాడు, అల్లాహ్ మార్గంలో చేయి ఖర్చు పెడుతూ ఉంటాడు. మరియు
ఏమంటున్నాడు అల్లాహ్ తఆలా వాహసిను, ఉత్తమంగా వ్యవహరిస్తూ ఉంటాడే ఇతను ముహసిన్. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహసినీన్, ఇటువంటి ముహసినీన్ని అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడు. ఇటువంటి ఉత్తమ కార్యాలు చేసేటువంటి వాళ్ళను అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడు. ఇందులో ఏమొచ్చింది? అల్లాహ్ మార్గంలో డబ్బు ఖర్చు పెట్టండి, ఉత్తమంగా మసులుకుంటూ ఉండండి, మీ చేతుల్ని చెడు కార్యాల్లో వాడొద్దండి. ఇదే ఆల ఇమ్రాన్‌లో 134వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా ఏం తెలియజేస్తున్నాడంటే, మళ్ళీ అదే చెప్తున్నాడు ముహసినీన్ యొక్క లక్షణం. ఏమని? వారు అల్లజీన యున్ఫిఖూన ఫిస్ సర్రాయి వద్దర్రాయి వల్ కాజిమీనల్ గైజ్ వల్ ఆఫీన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహసినీన్. ఏమంటున్నాడు? వారు కలిమిలోనూ ఖర్చు పెడతారంట, అంటే బాగా సంపద ఉన్నప్పుడు ఖర్చు పెడతారు, మరియు వద్దర్రాయి, కష్టాలు కలిగినప్పుడు కూడా ఖర్చు పెడతారంట వాళ్ళు. చూడండి, మనం ఏం చేస్తాం? ఉన్నప్పుడు ఇస్తాం లేవా, అప్పుడు ఉన్నది కాబట్టి పెడతా అంటే, ఇప్పుడు లేదు మాకే లేక దిక్కు లేక చేస్తాను, ఇట్లాంటి మాటల ముహసినీన్ మాట్లాడరు. ఎవరి ప్రతిఫలం అయితే వారి ప్రభు వద్ద నిశ్చయంగా ఉంటుందో వారు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ఇంతకుముందు లక్షలున్నాయి, వేలు ఖర్చు పెడతాను, ఇప్పుడు వేలున్నాయి, వందలు ఖర్చు పెడతాం, తర్వాత వందలుంటాయి, రూపాయలు ఖర్చు పెడతాం, తర్వాత రూపాయలు ఉన్నాయనుకోండి అనాలు ఖర్చు పెడతాం, అవి కూడా లేవంటే మంచి మాటలు మాట్లాడతాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? మీరు ఖర్జూరపు ముక్కను దానం చేసినా సరే మిమ్మల్ని మీరు నరకాగ్ని నుంచి కాపాడుకోండి అన్నారు. ఒకసారి ఇదే రంజాన్ మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఓ సహాబాల్లారా, మీరు ఇఫ్తారు చేయించండి, తద్వారా మీకు ఇఫ్తారు చేయిస్తే ఉపవాసం ఏదైతే ఉంటుందో దాన్ని పాటించినటువంటి పుణ్యఫలం మీకు లభిస్తుంది అని చెప్పేసి ప్రవక్త గారు పలికితే, యా రసూలల్లా, ఇఫ్తారు చేయించేటువంటి స్తోమత మాకెక్కడుంది, మరి మాకంత స్తోమత లేదే అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒక ఖర్జూరం ద్వారా అయినా చేయించండి, అది కూడా లేకపోతే ఒక నీటి గుక్క ద్వారా అయినా సరే ఇఫ్తార్ చేయించండి అని. కాబట్టి ముహసినీన్ ఎవరంటే, మా దగ్గర ఇంత ఉంది ఇంత లేదని కాదు, అతనికి ఖర్చు పెట్టాలా అల్లా మార్గంలో అనే తపన ఉంటుంది తప్ప, ఎంత ఖర్చు పెట్టాలా, ఎంతుంటే ఖర్చు పెట్టాలా అనేది ఉండదు. అంటే జకాత్ ఇవ్వడంలో లాగా నా దగ్గర 7.5 తులాల బంగారం 52.5 తులాల వెండి ఉన్నప్పుడు మాత్రమే నేను మొహసిన్ అవుతాను అనేటువంటిది ఉండదు. అతని దగ్గర 4 ఖర్జూరపు ముక్కలున్నా సరే అందులో ఒక ఖర్జూరపు ముక్క ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంతెందుకు, ఎంతోమంది పేదవాళ్ళు మీరు చూసే ఉంటారు, మక్కా మదీనాల్లో కూడా ఉంటారు ఇటువంటి వారు. వారు ముష్టెత్తుకొని వస్తూ ఉంటారు, వారికి ఎవరైనా పేదవాళ్ళు ఇస్తే మళ్ళీ ఆ ఇచ్చిన దాంట్లో కూడా పక్కన ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎంతోమంది మీరు గమనిస్తే 40 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు నిత్యం అన్నదానాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్నా లేకపోయినా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మనము ఒక్క రంజాన్లో తినిపించడానికి కూడా మనం బరువు పడుతున్నటువంటి కాలం ఇది. ఒక రంజాన్లో మరి ఏ రకంగా మనం ఒకటేసారి స్వర్గానికి దావాలు చేసుకుంటాం చెప్పండి. 2 లక్షణాలు కూడా అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు? సొమ్మును ఖర్చు పెట్టండి, మీ చేతుల్ని కట్టేసుకోవద్దండి, మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోవద్దు. బాగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టండి, బాగా లేనప్పుడు కూడా మీకున్న దాంట్లో ఖర్చు పెట్టండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీకు బాగా సంతోషం ఉన్నప్పుడు, బాగా కలిసి ఉన్నప్పుడు మీరు అల్లాహ్ను గుర్తు చేసుకోండి, మీకు లేనప్పుడు అల్లాహ్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు అని చెప్పేసి. కాబట్టి ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే సూరా ఆలి ఇమ్రాన్‌లో 148వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు. 149వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు ఏమనంటే, వారు పలుకుతారు, ఏమని పలుకుతారంటే, మా ప్రభు మా పాపాలను మన్నించు, మా పనుల్లో మా వల్ల జరిగిన అతిని మన్నించు. ఎందుకంటే అతి అనేది సర్వత్రా వర్ధయేత్. కానీ మానవుడు ఒక్కొక్కసారి మంచి పనులు చేయడంలో కూడా అతి చేస్తాడు. గులువు అంటారు దాన్ని. దీనిలో గులువు చేయడం అంటారు. ఒక్కొక్కసారి గులువు చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. దీనిలో గులువు అనేది మక్రూహ్, ఇది చాలా ఘోరమైనది. అందుకే వాళ్ళు ఏమని కోరుకుంటారంట, మేము స్వర్గానికి పోతున్నాం, ఇంకా మీరంతా నరకానికి పోతున్నాం అనరు. వాళ్ళు ఏమని కోరుకుంటారు, మా ప్రభు మా పాపాలను క్షమించు. వమా కాన ఖౌలహుం ఇల్లా ఆయన కాలు రబ్బనా గుఫిర్ లనా. వారి తప్ప మరేది పలకరు, ఏమని? రబ్బనా గుఫిర్ లనా, మా ప్రభు మమ్మల్ని క్షమించు, మరియు మా పనుల్లో మా వల్ల జరిగినటువంటి అతిని మన్నించు, మరియు మా పాదాలకు నిలకడను ప్రసాదించు.
ఏమంటారు? వసబ్బిత్ అక్దామన. ఎందుకంటే సాబిత్ కదం అనేది ఏదైతే ఉందో ఇది చాలా కష్టం అది. నువ్వొక ముహసిన్ అయితే తప్ప నీ చేత కాదు. నువ్వొక ముత్తకి అయితే తప్ప నీకది చేత కాదు. నువ్వు అల్లాహకు భయపడేటువంటి వాడివైతే తప్ప చేత కాదు. మన అస్లమ అయితే తప్ప నీకు చేత కాదు. ఎవరైతే అల్లాహకు విధేయత సమర్పించుకుంటాడో అతనికి మాత్రమే సాబిత్ కదమీ అనేది దొరుకుతుంది. లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళ వరకు వస్తారు. ఒక సంవత్సరం బాగా ఏమంటారు ఫుల్ రైజ్‌లో ఉంటారు, పోతారు. 2 సంవత్సరాలు రైజ్‌లో ఉంటారు, పోతారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు. సాబిత్ ఖదమీ పాదాలకు నిలకడ అనేది ఎప్పుడు లభిస్తుంది అంటే నీవు ముహ్సిన్ అయినప్పుడు మాత్రమే లభిస్తుందనేటువంటి విషయం గుర్తుపెట్టుకో. నీవు ముత్తకి అయినప్పుడు మాత్రమే లభిస్తుందనేటువంటి విషయం గుర్తుపెట్టుకో అంతే తప్ప నీ ముందర 2 తోకలు, నీ వెనకల 2 తోకలు లేదా నువ్వు ఒక ఫిర్కాలోకి పోవడం వల్లనో లేదా నిన్ను ఫలానా ఆయనకు నిన్ను నువ్వు మన్సూబ్ చేసుకోవడం వల్లనో నీ పాదాలకు నిలకడ లభించదు సోదరా. నువ్వు ఇటువంటివన్నీ నువ్వు చేయనంత వరకు వస్తుంటావు, పోతుంటావు. వస్తుంటావు, పోతుంటావు. వచ్చినప్పుడు నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకుంటావు. పోయినప్పుడు ఇప్పుడు కష్టాల్లో ఉన్నానులే, ఇంతకుముందు చాలా చేసినాం ఇట్లాంటివి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటావు. రాస్తసే అంటే అల్లా మార్గం నుంచి మరలిపోతూ ఉంటావు. ఏమంటారంటే వీళ్ళు, మా వల్ల జరిగినటువంటి అతిని మన్నించు, మా పాదాలకు నిలకడను ప్రసాదించు, అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటును అందించు. అప్పుడు కూడా సహాయమే కోరుకుంటారు వాళ్ళు. మరియు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఫాతాహుముల్లాహు సవాబత్ దునియా వా హుస్న సవాబల్ ఆఖిరా. ఇటువంటి వారికి అల్లాహ్ తఆలా దునియాలో కూడా ఈ ప్రపంచంలో కూడా ఉత్తమ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు, మరియు పరలోకంలో కూడా అత్యుత్తమమైనటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఫకర్ దావాలు లేవు చూడండి. ఏమన్నారు? అల్లా మన్నించల్లా, మా వల్ల ఏదన్నా అతి జరిగింటే మన్నించు, వల్ల మమ్మల్ని క్షమించు, వల్ల మాకు నిలకడను ప్రసాదించు అనేటువంటి వాళ్లకు ఎవరు మన అస్లమ అంటే ఏమో అల్లాహ్ తఆలాకు విధేయత చూపుతూ తలగ్గి ఉండడం. ఆ తలగ్గి ఉండేటువంటి వాడికి అల్లాహ్ తఆలా ఇహలోకంలోనూ మంచిని ప్రసాదిస్తాడు, పరలోకంలోనూ ప్రసాదిస్తాడు. ఎందుకంటే వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఇటువంటి సత్కార్యాలు చేసేటువంటి హృదయం గల వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. మరి మనం ముహ్సినీన్‌లో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఫిర్కాల్లో ఉన్నామా? మరొక ఆయత్ సూరతుల్ మాయిదా 13వ నంబర్ ఆయత్ తీయండి. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు ఇక్కడ కూడా యూదుల యొక్క వారి యొక్క కఠినమైనటువంటి హృదయాల గురించి చెప్పిన తర్వాత అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఓ ప్రవక్త, వారు పాల్పడే ఏదో ఒక ద్రోహానికి సంబంధించినటువంటి సమాచారం నీకు అందుతూనే ఉంటుంది. అయితే వారిలో కొద్దిమంది మాత్రం అలాంటి వారు కాదు. ఏది? యూదుల్లో, నసరానీల్లో కూడా కొద్దిమంది, అందరూ కూడా ద్రోహం చేసేటువంటి వాళ్ళు కాదు. అయినా సరే నీవు వారిని మన్నిస్తూ ఉపేక్షిస్తూ ఉండు. ఏం లక్షణం చెప్పబడింది ఇక్కడ? నీకు ఎవరైతే మిగతా దీన్ అని అనుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఫిర్కాలు కానీ వీళ్ళు ఏదైతే నిన్ను నరకవాసిని చేసి వారి అఖీదాలే సరైనటువంటి చెప్పి లేదా అల్లా విషయంలో తప్పుడు పలుకులు పలుకుతూ ఉంటారే, ఓ ప్రవక్త నువ్వు ఏం చేయాలా? ఇటువంటి వాళ్ళను నువ్వు మన్నిస్తూ ఉండు, ఉపేక్షిస్తూ ఉండు. आप माफ कीजिए, आप दरगुजर कीजिए. ఇది ముహ్సినీన్ లక్షణం. ఏం చేయాలా? మన్నిస్తూ ఉండాలా, ఉపేక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్. నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఉత్తమంగా మసులుకునేటువంటి వారిని అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడు. ఎన్ని లక్షణాలు వచ్చినాయి చూడండి ఇప్పటికి. రెండో ఏమో ఖర్చు పెట్టడం, చేతులు కట్టేసుకోకుండా ఖర్చు పెట్టడం, కలిమిలోనూ లేమిలోనూ ఖర్చు పెట్టడం, మరియు మన్నించడం. ఎవరైతే మన మీదకి వస్తున్నారో, మనల్ని నరకవాసి అంటున్నారో వాళ్ళను మన్నిస్తూ ఉపేక్షిస్తూ ఉండాలా, మన పని మనం చేసుకుంటూ పోతుండాలా. ఇది కూడా ముహ్సినీన్ లక్షణమే. ఇంకా చూడండి, ఇదే సూరతుల్ మాయిదాలో 84, 85వ నంబర్ ఆయతుల్లో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వాళ్ళు ముహ్సినీన్ అనేటువంటి వాళ్ళు అంటారంట, మేము అల్లాను మా వద్దకు వచ్చినటువంటి సత్యాన్ని విశ్వసించకుండా ఉండడానికి ఇక మా వద్ద మిగిలిన సాకేముంది? అంటే అల్లాను విశ్వసించకోకుండా, అల్లా అవతరింపజేసినటువంటి దాన్ని, ఈ సత్యాన్ని విశ్వసించకోకుండా మా దగ్గర ఏం సాకుందని, మా దగ్గర ఏం ఉజరుంది చెప్పుకోవడానికి అల్లాహ్ తఆలా ముందు? మా ప్రభువు మమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది. అంటే ఆశ పెట్టుకుంటారు. అల్లాను నమ్ముకొని అల్లా చెప్పినటువంటి మాట వింటూ
ఏమని ఆశపడతారు? భయ్ మాకు స్వర్గం అవన్నీ కథ పక్కన మలబెడదాం. అల్లా మమ్మల్ని సాలిహీన్‌లో చేర్చుకుంటే చాలు. సజ్జనుల్లో చేర్చుకుంటే చాలు. పుణ్యాత్ముల్లో చేర్చుకుంటే చాలు. మంచి వాళ్ళలో చేర్చుకుంటే చాలు. ఎందుకంటే అల్లా వద్ద పుణ్యాత్ముడుగా లెక్కించబడిన తర్వాత అతనికి స్వర్గం తప్ప ఇంకేం లభిస్తుంది? అతనికి మన్నింపు తప్ప ఇంకేం లభిస్తుంది? అదే అల్లాహ్ తఆలా వద్ద పాపాత్ముడిగా లిఖించబడిన తర్వాత అతను ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే ఇక్కడ లాభం ఏమిటి? అందుకే కదా అల్లాహ్ తఆలా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు. ఒక వ్యక్తి నిజం చెప్తూ పోతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. చివరాఖరికి అల్లాహ్ తఆలా అతన్ని సాదిక్‌గా రాసేస్తాడు. అటువంటి వ్యక్తి సాక్ష్యాన్ని అల్లాహ్ తఆలా తీసుకుంటాడు. ఒక వ్యక్తి అబద్ధాలు ప్రారంభిస్తాడు, చెప్తూ పోతాడు, చెప్తూ పోతాడు, చెప్తూ పోతాడు. అల్లాహ్ తఆలా అతన్ని కాజిబ్‌గా రాసేస్తాడు, అబద్ధాల కోరుగా రాసేస్తాడు. అతని సాక్ష్యాన్ని కూడా అల్లాహ్ తఆలా తీసుకోడు. కాబట్టి వీళ్ళేం చేస్తారు? అల్లాహ్‌ను విశ్వసించి, అల్లాహ్ చెప్పిన దాన్ని నమ్మి, తమని తాము అల్లాహ్‌కు అర్పించుకొని ఏమి చేస్తారు వాళ్ళు? అల్లాహ్ మమ్మల్ని సజ్జనుల్లో చేరిస్తే చాలులే అని చెప్పేసి అంటారు. పెద్ద పెద్ద ప్రవక్తలు దుఆ చేశారు. ఓ అల్లాహ్ మమ్మల్ని సాలిహీన్‌లో చేర్చుకో అని చెప్పేసి. మనమేం దుఆ చేస్తాం? ఈ ఫిర్కాలో చేర్చు మమ్మల్ని. ఆ ఫలానా అయప్ప కింద చేర్చు. ఇతని జెండా కింద చేర్చు. ఇట్లాంటి దుఆలు చేస్తాం మనం. సాలిహీన్‌లో చేర్చు మనల్ని. ఎందుకంటే మనకు సాలిహీన్‌లు, ఔలియాల కేటగిరీ అదొక సెపరేట్ మఖ్లూక్ లాగా మనం తీర్చిదిద్దుకున్నాం. వాళ్ళు కూడా అల్లాహ్‌కు విధేయత చూపేటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. అల్లాహ్ తఆలాకు ఎక్కువ సేవ చేసి, అల్లాహ్‌కు విధేయత చూపి వాళ్ళ యొక్క స్థానాన్ని పొందారనేటువంటి విషయం మర్చిపోయి మనము వాళ్ళని ఒక సెపరేట్ సృష్టిగా చూస్తున్నాం. సెపరేట్ మఖ్లూక్‌గా చూస్తున్నాం. లేదు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ చూడండి మీరు. వాళ్ళు ముహ్సిన్ వాళ్ళు. మేము ఈ విధంగా పలికినందుకు గాను అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? ఈ విధంగా పలికినందుకు. ఇంతకుముందు ఏం చేసిరి? మన్నింపు కోరుకుంటారు. మంచి మాటలు పలికిరి. మరియు ఈ విధంగా పలికినందుకు గాను అల్లాహ్ వారికి కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. వజాలిక జజావుల్ ముహ్సినీన్. ముహ్సినీన్‌కి మేము ఇటువంటి ప్రతిఫలమే ఇస్తాము. ఎటువంటి ప్రతిఫలం? కింద కాలువలు ప్రవహించేటువంటి స్వర్గవనాలను ఇస్తాం. వారిని మన్నిస్తాం. వారిని సాలిహీన్‌లో చేరుస్తాం. కాబట్టి మరి ముహ్సినీన్ అవుదామా? ఒక్కసారి ఆలోచించుకోండి. మరొకటి ఇదే సూరతుల్ మాయిదాలో 93వ నంబర్ ఆయతులు అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తిన్నదానికి తాగిన దానిపై ఎటువంటి పాపం ఉండదు. అంటే ఇంతకుముందు ఏదో తెలియక ఏదైనా తప్పు చేస్తే వారి మీద పాపం ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ రోజున ఈ బయాన్ విన్నారు కదా! ఈ రోజున ఖురాన్ చదివినారు కదా! ఈ రోజున ముహ్సిన్ అర్థం తెలిసిపోయింది కదా! ఈ రోజు అల్లాహ్‌కి విధేయత చూపాలని తెలిసిపోయింది కదా! ఇక మీదట వారు భయభక్తులతో మెలగాలి. అల్లాహ్ యొక్క తక్వా ఇఖ్తియార్ చేసుకోవాలి. విశ్వసించి మంచి పనులు చేయాలి. ఏం చేయాలి? ఇజా మత్తకు వామను వామిలు సాలిహాతి సుమ్మత్తకు వామను సుమ్మత్తకు వాహసను. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. ఏం చేయాలి వారు? ఇక మీదట భయభక్తులతో మెలగాలి. విశ్వసించి మంచి పనులు చేయాలి. మళ్ళీ భయభక్తుల వైఖరిని అనుసరించాలి. మళ్ళీ విశ్వసించాలి. మళ్ళీ అల్లాహ్‌కు భయపడుతూ సద్వర్తనులుగా వాహసిను మంచి పనులు చేస్తూ మెలగాలి. అలా చేస్తే వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఇటువంటి సద్వర్తనుల్ని అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడు. ఏం పనింది వీళ్ళకు? విశ్వసించడం, మంచి పనులు చేయడం, విశ్వసించడం, మంచి పనులు చేయడం అంతే. అల్లాహ్‌ను నమ్ముకోవడం, అల్లాహ్‌కు భయపడుతూ మంచి పనులు చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొక ప్రయత్నం లేదు. వాళ్ళ యొక్క అతి ఏదన్నా జరిగితే దాంట్లో అల్లాహ్‌ను మన్నింపు వేడుకోవడం, వారి యొక్క మగ్ఫిరత్‌కు వేడుకోవడం, అల్లాహ్ తఆలా ఇచ్చిన దాంట్లో పంచుతూ ఉండడం, ఖర్చు పెడుతూ ఉండడం. ఇవే వీళ్ళు చేసేటువంటి పనులు. వీళ్ళు డాబులకు, దర్పాలకు, అహంకారానికి పోరు. అల్లాహ్ యొక్క మగ్ఫిరత్‌ను ఆశిస్తూ ఉంటారు. అందుకే అల్లాహ్ అంటున్నాడు, ఇటువంటి ముహ్సినీన్ని అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడు అని. మరొక సూరా ఆరాఫ్‌లో 7వ నంబర్ సూరాలో 56వ నంబర్ ఆయత్ తీయండి. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వలా తుఫ్సిదు ఫిల్ అర్ది బఅద ఇస్లాహిహా. ఇస్లాహ్ జరిగిన తర్వాత, సంస్కరణ జరిగిన తర్వాత మీరు మళ్ళీ భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి. మరియు వద్ఊహు ఖౌఫన్ వ తమా. భయపడుతూ, ఆశపడుతూ అల్లాహ్‌ను ఆరాధించండి. వద్ఊహు అల్లాహ్ తఆలాను పిలుస్తూ ఉండండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఎలా? ఖౌఫన్ భయంతో, మరియు వతమా మరియు ఆశతో. ఇది విశ్వాసం యొక్క లక్షణం. ఒక రివాయత్ కూడా ఉంటుంది. అది సనద్ ప్రకారం కొంచెం జయీఫ్ అయినప్పటికీ మీకు ఇబ్నే మాజాలో దొరుకుతుంది. విశ్వాసం అంటే అర్థం ఏమిటంటే అది బైనల్ ఖౌఫి వర్ రిదా. అది ఖౌఫ్ మరియు రిదాకు మధ్య ఉండేటువంటిది. అది ఊగిసలాడుతూ ఉంటుంది. అది కాన్ఫిడెన్స్‌తో ఉండేది కాదు.
అది అల్లాహకు భయపడుతూ ఉంటుంది. అరెరే! అల్లాహ్ ఏమన్నా శిక్షిస్తాడేమోనని. ఒక మంచి పని చేస్తాను. అల్లాహ్ నాతో ప్రసన్నుడవుతాడేమోనని. ఇలా భయపడుతూ, ఆశపడుతూ, భయపడుతూ, ఆశపడుతూ, నరకానికి భయపడుతూ, స్వర్గానికి ఆశపడుతూ, అల్లాహ్ యొక్క కోపానికి భయపడుతూ, అల్లాహ్ యొక్క నేమతులకు ఆశపడుతూ, అల్లాహ్ యొక్క శిక్షకు భయపడుతూ, అల్లాహ్ తాలా యొక్క మన్నింపుకు ఆశపడుతూ బ్రతుకుతూ ఉంటాడే మధ్యలో ఊగిసలాడుతూ. అతడే విశ్వాసి. పొగురుగా నేను తప్ప ఇంకెవరెవరు సన్మార్గం మీద లేరు. నేను మాత్రమే పోయేవాడిని. మా ఫిర్కా మాత్రమే పోయేది అని చెప్పేసి ట్యాగులు తగిలించుకొని కూర్చునేవాడు కాదు విశ్వాసి అంటే. అల్లాహ్ ఏమంటున్నాడు? వారు ప్రార్థిస్తూ ఉంటాడు. ఖౌఫ్‌తో మరియు ఆశతో, భయంతో మరియు ఆశతో. ఇన్న రహ్మతల్లాహి ఖరీబుం మినల్ ముహ్సినీన్. ఇటువంటి ముహ్సినీన్‌కే, ఇటువంటి నేకోకారులకు, ఇటువంటి సద్వర్తనులకే నిశ్చయంగా అల్లాహ్ యొక్క కారుణ్యం చాలా దగ్గరగా ఉంది. సుబ్హానల్లాహ్. దగ్గరగా ఉంది. ఇక స్వర్గంలోకి ప్రవేశింపజేయడమే ఆలస్యం. అటు మరణం, అటు తర్వాత స్వర్గం తథ్యం. ఎవరికి? చూడండి ఎక్కడా కూడా వీళ్ళకు ఫఖర్ మాటలు గాని, మేము తప్ప స్వర్గానికి ఇంకెవరు పోరని గాని, మేము తప్ప సత్యమార్గం మీద ఎవరు లేరని గాని ఇట్లాంటి మాటలు రావడంలే. ఎంతసేపు ఎట్లా ఉన్నారు వీళ్ళు? అల్లాహ్ మన్నింపు ఆశిస్తూ, భయపడుతూ, ఆశిస్తూ, భయపడుతూ ఈ విధంగా ఉన్నారు. ఇంకా చూడండి ఇదే సూరాలో సూరతుల్ ఆరాఫ్‌లో 161వ నంబర్ ఆయత్. ఇది బనీ ఇస్రాయల్ గురించి చెప్తూ అల్లాహ్ తఆలా ఏమన్నా అంటే ఫలానా పట్టణంలోకి పోండి, మీరు హిత్తతునని పోండి. ఇంతకుముందు మనం చెప్పాం కదా, సాష్టాంగ పడుతూ పోండి అని చెప్పాం. కానీ వాళ్ళు చేయలేదు. అల్లాహ్ ఏమన్నాడంటే అప్పుడు వాళ్ళకు, మీరు ఇలా సాష్టాంగ పడుతూ పోండి, హిత్తతునని అంటూ పోండి, మీరు మగ్ఫిరత్ చేసుకుంటూ పోండి. అలా గనక చేసినట్టయితే మేమేం చేస్తాం? మిమ్మల్ని మన్నిస్తాం. నగ్ఫిర్ లకుం, మేము మీ యొక్క తప్పుల్ని మన్నిస్తాం. మేము మీ యొక్క తప్పుల్ని మన్నిస్తాం. మరియు ఇంకా అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు, మన్నించడమే కాకోకుండా సనజీదుల్ ముహ్సినీన్. ఈ విధంగా మేము చెప్పినటువంటి మాట విని అల్లాహ్ యొక్క మన్నింపును ఆశిస్తూ ఉండేటువంటి వారికి మేము మరింత ఎక్కువగా అనుగ్రహిస్తాం. సనజీదుల్ ముహ్సినీన్, మరింత ఎక్కువగా ఇంకా జ్యాదా వాళ్ళకి ఇంకా అల్లాహ్ తఆలా అనుగ్రహిస్తూ పోతాడు. కాబట్టి మన్నింపు కోరుకుంటూ ఉండాలా ముహ్సిన్ అనేవాడు. ఫఖర్ కాదు కోరుకుంటూ ఉండాల్సింది. దునియా కాదు కోరుకుంటూ ఉండాల్సింది. అల్లాహ్ తఆలా ఎలాగో ఇస్తాడు. దునియాను ఇస్తాడు, ఆఖిరత్ కూడా ఇస్తాడు. ఇంతకుముందు కూడా మనం చూసాం. సత్కార్యాలు చేసే వాళ్ళకు అల్లాహ్ తఆలా ఇహలోకంలోనూ ఇస్తాడు, పరలోకంలోనూ కూడా ఇస్తాడు. అదేవిధంగా సూరా తౌబా తీయండి, 9వ నంబర్ సూర 120వ నంబర్ ఆయత్. అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు. ఇది గజ్వే తబూక్‌కు పోయినటువంటి సంఘటన. చాలామంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట వెళ్ళారు. కానీ కొంతమంది వారికి ఆరోగ్యం బాగాలేకనో, లేదా ఏదైనా సవారీ దొరక్కనో ఇంటి వద్ద ఉండిపోయారు. కానీ వారి యొక్క మనసు మాత్రం తహతహలాడుతుంది. అరే! మనం కూడా పోయాలా, మనం కూడా పోయింటే బాగుండు అని. అప్పుడు అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, దైవ ప్రవక్తను విడిచి వెనక ఉండిపోవడం మదీనాలో నివసించే వారికి గాని, చుట్టుపక్కల నివసించే పల్లెటూరి వాళ్ళకి గాని ఏమాత్రం శోభాయమానం కాదు. తమ ప్రాణాలను ఆయన ప్రాణం కన్నా మిన్నగా భావించడం కూడా వారికి తగదు. ఎందుకంటే దైవ మార్గంలో వారికి దాహమైన, అలసట కలిగిన, ఆకలైన, అవిశ్వాసులను కోపం తెప్పించే స్థలం గుండా వారు సాగిపోయిన, శత్రువుల సంగతి చూసుకున్న వారన్నింటి పేర కూడా సత్కార్యం లిఖించబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ తాలా సద్వర్తనుల యొక్క పుణ్య ఫలాన్ని వృధా కాని. వారు ఏం చేసినా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వెంట ఉండాలని చెప్పేసి ఎవరైతే నియత్ చేసుకొని చేస్తూ ఉంటారో వారు ఏ పని చేసినా కూడా అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? ఇన్నల్లాహ లా యుదీఉ అజ్రల్ ముహ్సినీన్. అటువంటి సద్వర్తనుల యొక్క పుణ్య ఫలాన్ని మేము జాయా చేయం, మేము వృధా కానివ్వం. కాబట్టి అలాగే వారు చిన్న మొత్తంలో ఖర్చు చేసిన, ఎవరు? ఈ ముహ్సినీన్. చిన్న మొత్తంలో ఖర్చు చేసిన, పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన, ఏ లోయను దాటి వెళ్ళినా అల్లాహ్ వారి యొక్క సత్కార్యాలకు అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదించే నిమిత్తం అవన్నీ వారి పేర రాయబడ్డాయి. సుబ్హానల్లాహ్. నువ్వు ముందు మొహసిన్‌గా ఇటువంటి పనులన్నీ చేసి, నువ్వు చిన్న మొత్తంలో దానం చేసిన, పెద్ద మొత్తంలో దానం చేసిన, నీ యొక్క నియత్ ప్రకారం అల్లాహ్ తఆలా ఇస్తూ పోతూ ఉంటాడు. నీ యొక్క అజర్‌ను, నీ యొక్క పుణ్యాన్ని అల్లాహ్ తఆలా వృధా చేయడు. మరొక సూరా తీయండి, 11వ సూర
115వ నంబర్ ఆయతులో అల్లాహతల తెలియజేస్తున్నాడు. 11వ సూరా అంటే సూరా హూద్ 115వ నంబర్ ఆయతులో తెలియజేస్తున్నాడు, వస్బిర్, నీవు సహనం వహించు, ఫైనల్లాహ లా యుదీఉ అజ్రల్ ముహ్సినీన్, ముహ్సినీన్ యొక్క ఒక లక్షణం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఓ ప్రవక్త నువ్వు వాళ్ళని మన్నిస్తూ ఉండు, నువ్వు వాళ్ళని పట్టించుకోవద్దు, నువ్వు క్షమాభిక్ష పెడుతూ ఉండు. ఇక్కడ ఏమంటున్నాడు అల్లాహతల, నువ్వు సహనం వహించు. ఎందుకంటే ముహ్సినీన్ యొక్క లక్షణం ఒకటి ఏమిటంటే సహనం వహిస్తారు. వస్బిర్, నీవు సహనం వహించు, ఫైనల్లాహ లా యుదీఉ అజ్రల్ ముహ్సినీన్, అల్లాహతాలా ఇటువంటి ముహ్సినీన్ యొక్క ప్రతిఫలాన్ని వృధా చెయ్యడు. ఎటువంటి ముహ్సినీన్? సహనం వహించేటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళ లక్షణంలో ఇదొకటేమి, సహనం వహిస్తారు. ఇంకొక సూరా తీయండి, సూరా నంబర్ 12, సూరా యూసుఫ్. సూరా యూసుఫ్లో చాలా చోట్ల వస్తుంది, ఉదాహరణ కూడా చెప్తున్నా. ఆఖరికి సూరా యూసుఫ్లో యూసుఫ్ అలీ ఇస్లాం గారి యొక్క తమ్ముళ్ళు వారిని యూసుఫ్ అలీ ఇస్లాం గారిని కలుసుకుంటారు. ఆయనే యూసుఫ్ అనేటువంటి విషయం తెలిసిపోతుంది. ఇది మళ్ళీ మనం యూసుఫ్లో చెప్పుకుందాం. అప్పుడు యూసుఫ్ అలీ ఇస్లాం గారు అంటారనమాట, నీవేనా యూసుఫ్ అది ఇది అంటే, అయిన తర్వాత ఏమిటి నువ్వు యూసుఫ్ వేనా అని వారు ఆశ్చర్యపోయారు. ఎవరు? యూసుఫ్ అలీ ఇస్లాం గారి తమ్ముడు. అవును, నేను యూసుఫ్ని, ఇతను నా సోదరుడు అంటే బిన్యామీన్. అల్లా మాపై దయదలిచాడు, అల్లా మాపై దయదలిచాడు. అసలు విషయం ఏమిటంటే, ఇప్పుడు నిజం చెప్తున్నారు, భయభక్తులతో, ఏమి భయభక్తులతో మరియు సహన స్థైర్యాలతో, ఇన్నహు మై యత్తఖి, ఎవరైతే భయభక్తులను అవలంబిస్తూ మరియు వయస్బిర్, ఎవరైతే సహనం వహిస్తూ ఉంటారో, ఫఇన్నల్లాహ లా యుదీఉ అజ్రల్ ముహ్సినీన్, అదే ఆయతే ఇప్పటికి 3 సార్లు నేను చదివాను. సహనం వహిస్తూ ఉంటారో, భయభక్తుల్ని కలిగి ఉంటారో, అటువంటి ముహ్సినీన్ యొక్క ప్రతిఫలాన్ని, అటువంటి సద్వర్తనుల యొక్క ప్రతిఫలాన్ని అల్లాహతఆలా వృధా కానివ్వడు. యూసుఫ్ గారిని చూడండి, అలైహిస్సలాం చిన్నప్పుడు వారి చేత చంపడానికి వాళ్ళు తీసుకొని పోయి బావిలో పడేశారు. తర్వాత ఆయన్ను తీసుకెళ్లి బానిసని చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన్ను జైల్లో అక్రమంగా పెట్టడం జరిగింది. కానీ అల్లాహతఆలా వృధా చేశాడా ఆయన యొక్క పుణ్యఫలాన్ని? అల్లాను నమ్ముకున్నటువంటి ఆయన యొక్క పుణ్యఫలాన్ని వృధా చేశాడా? లేదు. మిస్ర్ యొక్క సంస్థానానికి ఆయన్ను రాజుని చేశాడు. అందుకే అల్లాహతఆలా యొక్క ప్రవక్త ఏమంటున్నారంటే అక్కడ, అల్లా సద్వర్తనుల యొక్క పుణ్యఫలాన్ని వృధా చేయడు బాబు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు, ఒక 40 సంవత్సరాల తర్వాత అయినా అల్లాహతఆలా నీకు తప్పకుండా ఉన్నత స్థానం కల్పిస్తాడు. నువ్వు చేయాల్సింది ఏమి అంటే అల్లాహకు భయపడుతూ సహనం వహించుకుంటూ పోవడమే. ఎందుకంటే ఎవరైతే మన అస్లమ వజహహు లిల్లాహ్ చేశాడో, అల్లాహకు విధేయత చూపి తనను తాను అల్లాహకు అర్పించుకున్నాడు, ఇక వాడికి మిగిలింది ఏముంది? అంతా అల్లాహ్ దయ, అంతా అల్లాహ్ దయ. అల్లా ఇస్తే ఇస్తాడు, అల్లా తీస్తే తీస్తాడు. మనదేముంది? ఇతను ముస్లిం. అందుకే అల్లాహ్ యొక్క ప్రవక్త అక్కడ ఏమన్నారు యూసుఫ్ గారు, అల్లా ముహ్సినీన్ యొక్క ప్రతిఫలాన్ని వృధా చేయడు. మరొక సూరా తీయండి, 16వ నంబర్ సూర 30వ నంబర్ ఆయత్. అల్లాహతఆలా తెలియజేస్తున్నాడు, మీ ప్రభు ఏమవతరింపజేశాడు అని దైవభీతి పరులను అడిగినప్పుడు మేలైన దాన్నే అవతరింపజేశాడు అని వారు చెప్తారు. మీ ప్రభు ఏమవతరింపజేశాడు అని అడిగితే ఖురాన్ ఏమవతరింపజేశాడు? మా ప్రభు అంతా మంచి అవతరింపజేశాడు, మా ప్రభు మంచిని తప్ప మరేమీ అవతరింపజేయలేదు అంటారు. మేలు చేసినటువంటి వాళ్లకు, లిల్లజీన అహసను, ఏమొచ్చింది ఇక్కడ పదం? అహసను, ఎవరైతే ఇహ్సాన్ చేస్తున్నారో, సత్కార్యాలు మంచి పనులు చేస్తున్నారో, ఉపకారం చేస్తున్నారో వారికి ఏమంట? ఫీ హాజిహి దునియా హసన, ఈ యొక్క ఇహలోకంలో కూడా వారికి ఏముంది? ఉపకారం ఉంది. అల్లాహ్ సూరతుర్ రెహమాన్లో అంటాడు కదా, హల్ జజావుల్ ఇహ్సాని ఇల్లల్ ఇహ్సాన్, ఉపకారం చేసినటువంటి వారికి ప్రతిఫలం ఉపకారం తప్ప మరేముంది అని. అల్లాహ్ ఏమంటున్నాడు? లిల్లజీనా అహసను, ఎవరైతే అహసన్ చేస్తూ ఉంటారో, ఇహ్సాన్ చేస్తూ ఉంటారో, ఫీ హాజిహి దునియా హసన, ఈ యొక్క ఇహలోకంలో వారి కోసం ఏముంది? మేలుంది. మరియు వలదారుల్ ఆఖిరతి ఖైర్, మరియు పరలోక నిలయంలో కూడా ఏముంది? ఖైర్, అక్కడ కూడా మేలుంది. ముహసిన్కి ఇహలోకంలోనూ మేలుంది, పరలోకంలోనూ మేలుంది. కాబట్టి ముహసిన్కి ఎప్పుడూ ఇహపరలోకాల్లో మేలు మాత్రమే ఉంది. మనకు వచ్చినటువంటి కష్టం ఏమిటి అంటే మనం ముహసిన్ అవ్వం. మనం చూపరలుగా చూపించడానికి చేస్తాం, అటెండెన్స్ కోసం నమాజ్ చేయించుకుంటాం,
పేపర్ కోసం దానాలు చేస్తాం. పేపర్‌లో వేయించుకోవడం కోసం, ఫ్లెక్సీలో వేయించుకోవడం దానాలు చేస్తాం. లాభం కోసం మనుషులతో స్నేహం చేస్తాం. అల్లాహ్ తాలా నుండి మనం పుణ్యం ఆశించుకోకుండా ప్రజల్లో మెప్పు కోసం మనం మంచి పనులు చేస్తూ ఉంటాం. ప్రజల్లో పలుకుబడి కోసం దీని యొక్క పనులు చేస్తూ ఉంటాం. మనం ముహ్సిన్‌గా మారం. మనకు లేమిలో ఖర్చు పెట్టం మనం. కలిమిలో మాత్రమే ఖర్చు పెట్టి దాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. లేమి వస్తే అల్లాహ్ తఆలా నాకు లేమిలో పెట్టినాడని చెప్పేసి నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అల్లాహ్ మనల్ని మన్నించుగాక. ముహ్సినీన్ ఇటువంటి పనులు చేయరు. అందుకే అటువంటి ముహ్సినీన్‌కి ఇహలోకంలో కూడా మంచి ఉంది. పరలోకంలో కూడా మంచి ఉంది. వలనేమ దారుల్ ముత్తఖీన్, దైవభీతి పరులకు లభించే ఆ నిలయం, ఆ దారుల్ ఎంత మంచిదది. వనేమ, నేమలంటే మంచిది అని. వలనేమ దారుల్ ముత్తఖీన్, ఆ ముత్తఖీన్‌కు లభించేటువంటి ఆ నిలయం ఎంత మంచిదయ్యా అది అని అల్లాహ్ తఆలా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఇదే సూరాలో 16వ నంబర్ సూరాలో 128వ నంబర్ ఆయత్ తీయండి. ఆఖరి ఆయత్ అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ మఅల్లజీన తఖూ వల్లజీన హుం ముహ్సినూన్. నిశ్చయంగా అల్లాహ్ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి మరియు సద్వర్తనులకు తోడుగా ఉంటాడు. ఇద్దరికి మాత్రమే అల్లాహ్ యొక్క తోడు ఉండేది. ఎవరు? అల్లాహకు భయపడేటువంటి వాళ్ళకి. ఇన్నల్లాహ మఅల్ ముత్తఖీన్, నిశ్చయంగా అల్లాహ్ తఆలా ముత్తఖీన్‌కు తోడుగా ఉన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ తఆలా మఅల్ ముహ్సినీన్, ముహ్సినీన్‌కు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు కేటగిరీలను అలవరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముత్తకీ కాకోకుండా ముహ్సిన్ కాలేడు, ముహ్సిన్ కాకోకుండా ముత్తకీ కాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రెండు ఒకటి లేకోకుండా ఇంకొకటి రాదు. అల్లాహ్ యొక్క భయం లేకోకుండా మంచి పనులు చేసేటువంటి తౌఫీక్ ఎట్లా వస్తుంది? అల్లాహ్ యొక్క భయం లేకోకుండా చేసిన మంచి పనికి విలువ లభించదు. ఎందుకంటే ఇప్పుడు అల్లాహ్ యొక్క భయం లేకోకుండా చాలా మంది చాలా పనులు చేస్తారు. అది కూడా మీకు చర్చకు వస్తుంది. అల్లాహ్‌కు భయపడకోకుండా మరియు అల్లాహ్‌కు విధేయత చూపకోకుండా మిగతా వాళ్ళు కూడా పుణ్యకార్యాలు చేస్తాడు. కానీ అటువంటి వారి పుణ్యకార్యాలను అల్లాహ్ తఆలా నాశనం చేస్తాడు. అటువంటి వారి యొక్క పుణ్యకార్యాలను అల్లాహ్ తఆలా నాశనం చేస్తాడు. ఉదాహరణకు చూడండి, సూరతుల్ ఫుర్ఖాన్‌లో 23వ నంబర్ ఆయత్ ఉంటుంది. సూరతుల్ ఫుర్ఖాన్ 25వ నంబర్ సూర 23వ నంబర్ ఆయత్. వారు ఏ రోజున దైవదూతలను చూస్తారో ఆ రోజు అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలగదు. సంతోషదాయక వార్తలన్నీ మీకు పూర్తిగా నిషిద్ధమని వారంటారు. వారు చేసి ఉన్న కర్మల వైపునకు మేము వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళి వలె చేసేస్తాము. ఏం చేస్తాడు అల్లాహ్ తఆలా? అపరాధులు, జాలిమీన్, కాఫిరీన్, మునాఫికీన్ ఇటువంటి వాళ్ళ యొక్క ఆమాన్లు వాళ్ళు ఇహసాన్ చేసి ఉండొచ్చు, మంచి పనులు చేసి ఉండొచ్చు. కానీ అల్లాహ్ పెట్టినటువంటి కండిషన్ ఏమి? మన అస్లమ వజహు లిల్లా లేదక్కడ, వత్తకుల్లా లేదక్కడ. అల్లాహ్ తఆలా యొక్క తక్వా లేదు, అల్లాహకు విధేయత లేదు, అల్లాహ్ ప్రసన్నత కోసం చేసినటువంటిది లేదు. నువ్వు ఉత్త ముహ్సిన్ అయినా కూడా అల్లాహ్ ఒప్పుకోడు. ఎందుకంటే తక్వా లేకోకుండా ముహ్సిన్ కాలేవు, అల్లాహకు విధేయత చూపకోకుండా నువ్వు ముహ్సిన్ కాలేవు. కాబట్టి విధేయతతో పాటు అల్లాహ్ భయంతో పాటు మంచి పనులు చేసినప్పుడే నువ్వు ముహ్సిన్ అవుతావు, లేదంటే కాదు. ఇంకొక చోట అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు, సూరతుల్ కహఫ్‌లో 110వ నంబర్ ఆయత్తులో, బహుశా నేను సరైన దిశలోనే పోతున్నానని తెలుస్తున్నాను. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు ఇక్కడ 110వ నంబర్ ఆయత్ ఆఖరి ఆయత్తులో సూరతుల్ కహఫ్‌లో, ఫమన్ కాన యర్జూ లిఖాఅ రబ్బిహి ఫల్యఅమల్ అమలన్ సాలిహం వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. ఎవరు తన ప్రభువును కలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉందో అతడు ఏం చేయాలి? అమలన్ సాలిహ, సత్కార్యాలు చేయాలి, ఉత్తమ కార్యాలు చేయాలి. మరియు వలా యుష్రికు బిఇబాదతి రబ్బిహి అహదా, అల్లాహ్‌తో పాటు వేరొకరికి ఆయన ఆరాధనలో భాగస్వామ్యం కల్పించకూడదు. ఇది ఉంటే నీకు సత్కార్యాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది, లేదంటే నీకు పుణ్యం లభించదు. కాబట్టి నువ్వు ముహ్సినీన్ కావాలంటే ముత్తకీ కంపల్సరీ, నువ్వు ముత్తకీ ముహ్సినీన్ కావాలంటే అల్లాహ్‌కు విధేయత చూపడం కంపల్సరీ. అప్పుడు మాత్రమే నీ యొక్క ప్రతిఫలం
అల్లా వద్ద ఉంటుంది. అందుకే కదా అల్లాహ్ తఆలా ఇటువంటి వాళ్ళకి ఏమన్నాడు, ఫలహు అజ్రుహు ఇంద రబ్బి, ఇటువంటి వారి యొక్క ప్రతిఫలం అల్లా వద్ద ఉంది అంటున్నాడు. ఎవరైతే ఈ కండిషన్లోకి రాలేదో వారి యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ తఆలా ఇక్కడ వృధా చేస్తాడు. మరొక సూరాలోకి పోండి మీరు. 22వ సూర 37వ నంబర్ ఆయత్. 22వ సూర సూరతుల్ హజ్ 37వ నంబర్ ఆయత్ అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఇక్కడ కుర్బానీ గురించి తెలియజేశాడు అల్లాహ్. 22, 37లో వాటి మాంసం కానీ రక్తం కానీ అల్లాహ్ తఆలాకు చేరదు, కేవలం మీ భక్తి పరాయణత తక్కువ మాత్రమే చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ తఆలా మీకు పశువుల్ని లోబరిచాడు. ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడడానికి ఏం చేస్తారంట వీళ్ళు. ముహసినీన్ యొక్క లక్షణాన్ని మనం కనుక దీంట్లో నుంచి గ్రహించినట్లయితే, వాళ్ళు మాంసము రక్తం చూడరు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ మాంసం మీద ఉండదు. ఎందుకంటే అవి చేరవనేటువంటి విషయం వాళ్ళకి అల్లాహ్ తఆలాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇవి అల్లాహ్కి చేరేదేమి తక్కువ చేరుతుంది కాబట్టి మనసులో భయభక్తులు పెట్టుకొని కుర్బానీ ఇస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంట, శుక్రియా అదా చేస్తారు. దేనికి? అల్లాహ్ మాకు సన్మార్గం చూపించాడు, అదే మాకు భాగ్యం. ఏది 50 కేల పొట్టేలు కోసినందుకు కాదు, ఏ పొట్టేలో నా స్తోమతలో నేను కోసానయ్యా, అల్లాహ్ నాకు కనీసం కుర్బానీ చేసే భాగ్యం ఇచ్చినాడు, అదే చాలు నాకు. అది ఆ తౌఫీక్కి వాళ్ళు అల్లాహ్ కృతజ్ఞత తెలియజేస్తారు తప్ప, నాకు 50 కేజీల పొట్టేలు నేను ఇవ్వలేదు, 70 కేజీలు ఇచ్చినాడు వాడు, ఇది చేయరు. నీకు కుర్బానీ ఇచ్చే తౌఫీక్ ఇచ్చినాడా లేదా? నీవు అల్లాహ్ భయంతో ఇచ్చినావా లేదా? అతను ఏమితో ఇచ్చినాడో ఎవరికి తెలుసు? నీవు అల్లాహ్ భయం పెట్టుకొని కుర్బానీ ఇవ్వు. అది చిన్నదో పెద్దదో మళ్ళీ చూద్దాం. ఎందుకంటే ఆ మాంసం చేరదు అల్లాహ్ తఆలాకు, ఆ రక్తం చేరదు అల్లాహ్ తఆలాకు, నీ యొక్క నియత్ చేరుతుంది, నీ భక్తి పరాయణత చేరుతుంది. కాబట్టి అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, లితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం, వారు వారికి ప్రసాదించినటువంటి హిదాయత్కు గాను అల్లాహ్ తఆలా యొక్క తక్బీర్ని కొనయాడుతూ ఉంటాడు. అందుకే మనం అయ్యామే తక్బీర్లో, తష్రీహాతే తక్బీర్లో ఆయన యొక్క గొప్పదనాన్ని కొనియాడుతూ కుర్బానీని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అల్లాహ్ తఆలా అంటున్నాడు చూడండి, వబషిరిల్ ముహ్సినీన్, ఇటువంటి ముహ్సినీన్కి ఓ ప్రవక్తను శుభవార్తను అందించు. వాళ్ళేమి, వాళ్ళకు లభించినటువంటి సన్మార్గానికి గాను అల్లాహ్ తఆలాకు కృతజ్ఞతలు చేస్తూ, ఆయన యొక్క తక్బీర్ని చేస్తూ, ఆయన యొక్క తహ్మీద్ చేస్తూ, ఆయన యొక్క తహ్లీల్ చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు తప్ప దావాలు చేసుకుంటూ కూర్చోరు, మేము మాత్రమే సన్మార్గంలో ఉన్నామని చెప్పి. ఇది వాళ్ళ లక్షణమే కాదు. ఇటువంటివి ముహ్సినీన్కు అల్లాహ్ తఆలా ఉన్నాడు, ఓ ప్రవక్తను శుభవార్తను అందించు. ఏం శుభవార్త అది? స్వర్గపు శుభవార్త. మరొక ఆయత్ 29వ నంబర్ సూరా తీయండి. 29వ నంబర్ సూరా సూరా అలా అన్కబూత్లో 69వ నంబర్ ఆయత్ తీయండి. 69వ నంబర్ ఆయత్ లాస్ట్ ఆయత్ చూడండి. ఎన్ని చోట్ల ఆఖరి ఆయతులో ముహ్సినీన్ గురించి అల్లాహ్ తఆలా తెలియజేసుకుంటూ వస్తున్నారు. వల్లజీన జాహదు ఫీహా, వల్లజీన జాహదు ఫీనా, ఎవరైతే మా మార్గంలో కృషి చేస్తారో లేదా బాధలు భరిస్తారో, లనహదియన్నహుం సుబులన, మేము వారి కొరకు మా మార్గాలను తెరుస్తాము. నేను ఇది ఎన్నిసార్లు చెప్పి ఉంటానో బయాన్లలో. నీకు ఏదైనా లభించడం లేదు దీనిలో అంటే నీవు కృషి చేయడం లేదనే. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో నీకు వాగ్దానం చేయడం జరిగింది, వల్లజీన జాహదు ఫీనా, ఎవరైతే మా మార్గంలో కృషి చేస్తారో, లనహదియన్నహుం సుబులన, మేము వారి కోసం మార్గాలను తెరుస్తాం. నీకు ఎక్కడికి చేర్చాలో నీ నియత్ ఉందో ఆ నియత్తు కోసం, ఆ మార్గం కోసం, ఆ లక్ష్యం కోసం అల్లాహ్ తఆలా మార్గాల్ని తెరుస్తాడు. ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఖురాన్ యొక్క జ్ఞానం నేర్చుకోవాలని ఉంది నీకు, ఆ యొక్క నియత్ ఉంది. దానికోసం నువ్వేం చేయాలా? తిప్పలు పడాలి ఫస్ట్. మనం అచ్చమైన మాటల్లో చెప్పాలంటే నువ్వు తిప్పలు పడాలి ఫస్ట్. నువ్వు కష్టపడితే ఆయన మార్గంలో ఆయన నమ్ముకొని ఫస్ట్ నువ్వేదో నీకు ఉన్నదాన్ని చదివే ప్రయత్నం చేసి, ఒకరిని అడుగుతావు, ఇద్దరిని అడుగుతావు, ముగ్గురిని అడుగుతావు, దాన్ని
పగలు రేయి దాని మీదనే కాన్సంట్రేషన్ పెట్టి నువ్వు గనక నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అల్లా నీకు ఊహించుకోకుండానే నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపుతాడు. లేదా ఆ వ్యక్తి దగ్గరికి వేరే వ్యక్తిని పంపి నిన్ను తీసుకొని పోతాడు. ఇది ఏ పెద్ద వ్యక్తినైనా మీరు అడగండి. ఇస్లాంలో ఒక ముఫ్తీ గాని, ఒక ఫకీ గాని, అల్లాహ్ తాలా యొక్క ప్రసన్నత కోసం బయాన్లు చేసేటువంటి ఒక వ్యక్తిని గాని వారి యొక్క జీవితాల్లో తొంగి చూడండి. ఇదే విధంగానే జరుగుతుంది. వాళ్ళకు మనసులో పడుతుంది. మనం అల్లాహ్ వైపుకు చేరువ కావాలని చెప్పేసి. ఎప్పుడైతే ఆ మనసులో పడుతుందో వారు దానికోసం కృషి చేస్తారు. ఎడతెగకుండా కృషి చేస్తారు. అప్పుడు ఉన్నట్టుండి ఒకానొక రోజు ఏమవుతుందంటే సడెన్‌గా వారి యొక్క 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి సందేహాలు, 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి సందేహాలు, దిక్కుమొక్కు తోచక వాళ్ళు అల్లాడుతున్నటువంటి ఆ ప్రయత్నంలో నుంచి ఒక మార్గం ఎలా వస్తుంది అంటే, అరెరే! ఇదే గదా నాకు కావాల్సింది. 10 సంవత్సరాల నుంచి దీనికోసమే కదా నేను తాపత్రయపడతానేదని చెప్పేసి వెంటనే దొరికిపోతుంది. అది కాస్త సాధించగానే మరింకాస్త కృషి చేస్తే ఇంకొక మార్గం వస్తుంది. ఇలా ఒక్కొక్క మార్గాన్ని అల్లాహ్ తఆలా తెరుచుకుంటూ పోతూ ఎంత వార్లుగా చేస్తాడంటే అల్లాహ్ తఆలా బట్టలు ఉతుక్కునేటువంటి వాళ్ళను ముఫ్తీలుగా చేస్తాడు. అల్లాహ్ యొక్క మతానికి సహాయకులుగా చేస్తాడు. అందుకే కదా హవారీలు అన్నారు, నహ్ను అన్సారుల్లా అని. మేము అల్లాహ్‌కు సహాయం చేస్తాము అని చెప్పి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. మేకలు మేసుకునేటువంటి చర్వాహే అబ్దుల్లా ఇబ్న్ మసూద్ గారిని ఏం చేశాడు అల్లాహ్ తఆలా ఆయన మార్గంలో కష్టపడితే ఈ ఉమ్మత్ యొక్క బెహతరీన్ ఫకీ చేశాడు. బెహతరీన్ ఫకీ చేశాడు. ఎంతగా అసలు కూఫా ఆయనంటే పడి చచ్చేది. ఆయన యొక్క అభిప్రాయం లేకోకుండా ఎవరు ఏ ఫైసలా తీసుకున్నారు చెప్పండి? ఈ రో ఈ రోజున ఫికా, హనఫీ మొత్తం ఆయన మీదనే బేస్ అయ్యి ఉంది. ఆయన యొక్క అభిప్రాయాల మీదనే బేస్ అయ్యి ఉంది. కాబట్టి ఎక్కడి నుంచో తీసుకుపోతాడు ఆయన. మన అబూజర్ గిఫారీ గారు. మీకు తెలుసా ఒక రివాయత్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పలేదు ఇది. ఆయనకు అహ్లే కితాబ్ మూలంగానో లేదా మరే ఇతర కారణంగానో ఆయన వద్ద ఉన్నటువంటి సోదరుల కారణంగా అల్లాహ్ తాలాను ఆరాధించాలనేటువంటి సంకల్పం కలిగింది. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలుసుకోక ముందు 3 సంవత్సరాల ముందు నుంచే ఆయన నమాజ్‌ను ప్రారంభించాడు తెలుసా మీకు ఆ విషయం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలుసుకోక 3 సంవత్సరాల ముందు నుంచే ఆయన నమాజ్ చేస్తున్నాడు. ఎందుకంటే నమాజ్ అనేది మొదటి నుంచి ఉంది. కానీ దాన్ని వాళ్ళు వజహు లిల్లాహ్ కోసం మాత్రమే చేసేవాళ్ళు కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చేసేవాళ్ళు కాదు. వాళ్ళు బుత్తుల దగ్గర, విగ్రహాల దగ్గర కూడా చేసేటువంటి వాళ్ళు నమాజ్. అందుకే ఖురాన్‌లో ఎప్పుడు కూడా అల్లాహ్ తఆలా నమాజ్ విధానం చెప్పడు. ఎందుకంటే నమాజ్ గురించి అందరికీ తెలుసు. మక్కాలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, యూదులకు తెలుసు, నసరానీలకు తెలుసు, అందరికీ తెలుసు. పద్ధతి వేరైంది. కొంచెం అక్కడక్కడ చేంజెస్ వచ్చినాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని సరిదిద్దినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద 5 పూటల నమాజ్ ఫర్జ్ అయింది. కానీ నమాజ్ ముందు నుంచే ఉంది. అలా ఆయన నమాజ్ ప్రారంభించారు. ఏది ఇంకా ప్రవక్త గారిని కలుసుకోలే. అల్లాహ్ కోసం ఆరాధన ప్రారంభించారు. ఎలా ఎలా నాకు హిదాయత్ దొరకాల. ఈ ఈ ఈ మతం తెలుసుకోవాలి. నేను అల్లాహ్‌ని చేరుకునే మార్గం తెలుసుకోవాలన్నప్పుడు అప్పుడు లభిస్తుంది ఒక అవకాశం. అయ్యా మక్కాలో ఎవరో ప్రవక్త ఉదయించినాడంట. ఆయన నమాజ్ గురించి ఆదేశిస్తున్నాడంట. జకాత్ గురించి ఆదేశిస్తున్నాడంట. ఆయన ఆఖిరత్ గురించి చెప్తున్నాడనేటువంటి విషయం తెలుసుకొని కలుసుకోవడానికి అప్పుడు పోతారు అబూజర్ గిఫారీ గారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట బలగం ఏం లేదు. చాలా కొద్ది మంది విశ్వాసం తీసుకొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రహస్యంగా అప్పుడు దావత్ ఇచ్చేటువంటి వారు. మక్కాలో వచ్చి 3 రోజుల పాటు దాదాపుగా ఆయన కాబతుల్లా వద్ద ఉండి ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆయనతో వాగ్దానం తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జాడ ఇతరులకు చెప్పను అంటే నేను తీసుకెళ్తానని చెప్పేసి చెప్తే మొట్టమొదట అస్సలాము అలైకుం అన్నది అబూజర్ గిఫారీ గారు. ఎవరన్నారు? అస్సలాము అలైకుం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అబూజర్ గిఫారీ గారు అన్నారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వస్తానే ఆ మార్గాన్ని అల్లాహ్ తఆలా తెరుస్తానే ఏమయ్యారు అబూజర్ గిఫారీ గారు? వెంటనే పోయి యా రసూలల్లాహ్ నేను బహిరంగంగా ప్రకటిస్తాను కాబతుల్లా వద్ద అని చెప్పేసి పోయి ప్రకటించినారు. అల్లాహ్ తఆలా ఆయన ఒక ఉమ్మత్‌కు సమానంగా చేశారు. ఏ రోజైనా ఆయన ముహ్సినీన్‌కి మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆయన జీవితం తీసుకోండి. ఒక్క రూపాయి ఏ రోజు కూడబెట్టింది లేదు. మిగతా సహాబాలు కూడబెట్టుకుంటున్నా వాళ్ళతో కొట్లాడినారు. మీరు కూడబెట్టుకోకూడదు. మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులు. మీరు దానాలు మాత్రమే చేయాలనేటువంటి మనస్తత్వం కలిగి మీరు ముహ్సిన్‌గా ఉండాలి. మీరు దానాలు చేయండి అని చెప్పేసి. ఉన్నా లేకున్నా ఆయన దానాలు చేశారు. చివరాఖరికి ఆయన బిడ్డ ఆకలితో అలమటించి చనిపోయింది.
ఆకలితో అలమటించి చనిపోయింది. ఆమెకు కఫనివ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈయనకు చావు దగ్గరకు వచ్చినప్పుడు ఈయన పెట్టుకున్నటువంటి కఫన్ని భార్యకు చెప్పి, నేను చనిపోతే ఈ కఫన్ని చుట్టేసి ఆ రోడ్లో పెట్టేసి ఎవరో ఒకరు వచ్చి జనాజా నమాజ్ చదివిస్తారని చెప్పేసి ఒంటరిగా ఈ ఇహలోకం నుంచి వీడినటువంటి వ్యక్తి అబూజర్ గిఫారీ గారు. ఏం తీసుకొచ్చారు ఈ జీవితంలో? ఏం తీసుకొని పోయారు? ఏం తీసుకొచ్చారు అంటే ఏమి తీసుకురాలేదు వచ్చేటప్పుడు. కానీ ఏం తీసుకొని పోయారు అంటే ఈ ఉమ్మత్ యొక్క బెహతరీన్, ఈ నీలపు ఆకాశం కింద ఉన్నటువంటి ఉత్తమ వ్యక్తుల్లో అబూజర్ గిఫారీ ఒకరు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట తీసుకొని పోయారు. ఏం తీసుకొని పోయారంటే రదియల్లాహు అన్హు అనేటువంటి టైటిల్‌ని తీసుకొని పోయారు. ఏం తీసుకొని పోయారు? అల్లాహ్ ప్రసన్నత సాధించినటువంటి వ్యక్తిగా ఈ లోకం నుంచి పోయారు. ఏం తీసుకొని పోయారు అంటే ఒక ఉమ్మత్‌గా ఆయన లేస్తాడు అనేటువంటి బిరుదుని తీసుకొని ఆయన ఒక్కరే చాలు ఒక ఉమ్మత్ ఆయన. ఆయన ఒక్కరే చాలు ఒక ఉమ్మత్. ఇంకా మీకు చెప్తాను చూడండి ఉదాహరణకు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలానే నబువత్ చేయలే. ఇంకా చిన్న పిల్లవాడిగా ఉన్నారు. బుఖారీ రివాయత్ తీయండి. హజరత్ సయీద్ ఇబ్నే జైద్ అని అష్రా ముబషరా సహాబీ. సయీద్ బిన్ జైద్. ఆ సయీద్ యొక్క తండ్రి ఎవరు? జైద్. జైద్ బిన్ అమర్ బిన్ నోఫిల్ ఆయన పేరు. ఆ జైద్ అనేటువంటి వ్యక్తి ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏలైనా నబువత్ చేయలే. ఇంకా చిన్నపిల్లవాడుగా ఉన్నారు. అప్పుడు కూడా కాబతుల్లా వద్ద ఇతర దేవతలకు బలిలు ఇచ్చినటువంటి ఆహారాన్ని ఆయన ముట్టేవారు కాదు. ఆయన ఏమనేవారో తెలుసా? ఈ మేకను సృష్టించింది అల్లాహతల, దానికి మేతను పండించింది అల్లాహతల, మరి అలాంటప్పుడు మీరు దాన్ని ఇతరులకు ఎలా బలిస్తారని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఆయన. సుబ్హానల్లాహ్. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలుకుతారు, ఖయామత్ రోజున జైద్ బిన్ అమర్ బిన్ నౌఫెల్ ఒక ఉమ్మత్గా తిరిగి వస్తారని చెప్పేసి. సుబ్హానల్లాహ్. ఆయన ఒక్కరే ఒక ఉమ్మత్. మనం లక్షల మంది ఉండి ఏం లాభం? ఇటువంటి వ్యక్తి అల్లాహతల యొక్క మార్గంలో నిజాన్ని చాటేటువంటి వ్యక్తి, ఎవరికి భయపడకోకుండా తన మార్గాన్ని తాను చాటేటువంటి వ్యక్తి అల్లాహకు ఒక ఉమ్మత్తో సమానం. అదేదో అంటారే, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడివిడైననేమి కరము పాలు అని. మంచి ఆవు పాలు ఒక చెంచా ఉన్నా చాలు, గాడిద పాలు ఒక కుండకుంటే ఏం చేస్తావు అని చెప్పేసి మనది అటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ వజహు లిల్లాహ్ లేదు మన దగ్గర. మన అసలు అల్లాహకు విధేయత చూపడం లేదు. అల్లాహ్ తఆలా కోసమే చేసేటువంటి పనులు లేవు. మనకు కలిమిలో లేమిలో ఖర్చు పెట్టేటువంటి దానగుణం లేదు. కష్టం వస్తే ఓర్చుకునేటువంటి సహనం లేదు. ఇతరులను మన్నిద్దామనేటువంటి ఆలోచన లేదు. దీని మీద సాబిత్ కదం ఉండాలా అని తాపత్రయం లేదు. అరెరే! నేను దారి తప్పిపోతున్నానే, ఎలాగైనా ఈ దారిని అందుకోవాలని చెప్పేసి. నేనైనా పోతాను, మీరైనా పోతారు. నేను కాదంటాను, నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. నేను కూడా దారి తప్పుతూ ఉంటాను. నాకు కూడా నిర్లక్ష్యం ఆవరిస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక పని పెట్టుకొని అప్పుడు ఏదో ఒక పుస్తకంలోనో లేదా ఏదో ఒక పరిశోధన పెట్టుకొని దాంట్లో నిమగ్నమయ్యేటువంటి పని చేసి మళ్ళీ చిన్నగా మనల్ని మనం బిజీ చేసుకొని మళ్ళీ మార్గంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప, పోయిందిలే నా చేత కాదులే, పోయినానులే నేను అని అనుకుంటే నిజంగానే పోతావు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అల్లాహకు మన అవసరం లేదు, నాకు అల్లా అవసరం ఉంది, మనందరికీ అల్లా అవసరం ఉంది. కాబట్టి ముహసినీన్గా మారాలి మనం. ఇంకా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు ముహసినీన్ గురించి. 31వ నంబర్ సూరా తీయండి. ప్రారంభంలోనే సూరతుల్ లుక్మాన్లో అల్లాహ్ తఆలా అంటున్నాడు, అలిఫ్ లామ్ మీమ్ తిల్క ఆయాతుల్ కితాబిల్ హకీమ్. అలిఫ్ లామ్ మీమ్ ఇవి వివేకంతో కూడుకున్నటువంటి గ్రంథ వాక్యాలు కదా భయ్. ఖురాన్ మొత్తం వివేకంతో ఉంది. అయితే హుదం రహ్మతల్ లిల్ ముహసినీన్, కానీ సన్మార్గము మాత్రం, కారుణ్యం మాత్రం ఎవరికి ఉంది? ముహసినీన్కు ఉంది. ఇందులో మొత్తం వివేకమే ఉంది. సన్మార్గం ఎవరికి ఉంది? ఫస్ట్ ఆయతలో చదివాం, హుదల్లిల్ ముత్తఖీన్. దీంట్లో సన్మార్గం ఎవరు గ్రహిస్తారు? అల్లాహ్కు భయపడేటువంటి వారు గ్రహిస్తారు. మరియు ఈ గ్రంథంలో ఉన్నటువంటి వివేకం, ఈ గ్రంథంలో ఉన్నటువంటి కారుణ్యం ఎవరి కోసం ఉందయ్యా అంటే హుదం వరహ్మతుల్ లిల్ ముహసినీన్, అది ముహసినీన్ కోసం ఉంది. ముహసినీన్ కోసం తప్ప మరెవరికి లేదు. కాబట్టి ముహసినీన్లోకి వస్తే హిదాయత్ ఉంది, కారుణ్యం కూడా ఉంది. అది లేకోకుండా ఊరికే బట్టీలు కొట్టుకుంటూ కూర్చుంటే ఏం రాదు. నెక్స్ట్ తర్వాత 39వ నంబర్ సూరా తీయండి. 39వ నంబర్ సూరాలో 10వ నంబర్ ఆయత్, సూరతు జుమర్ 10వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త ఇలా చెప్పు,
ఖుల్ యా ఇబాదియల్లజీన ఆమనుత్తఖూ రబ్బకుం లిల్లజీన అహ్సనూ ఫీ హాజిహి దునియా హసన వఅర్దుల్లాహి వాసియ ఇన్నమా యువఫస్ సాబిరూన అజ్రుహుం బిగైరి హిసాబ్. ఓ ప్రవక్త, ఈ విధంగా తెలుపు, విశ్వసించిన నా దాసులారా, ఎవరికి నీకు నాకే చెప్తాను లేదు, బయటోళ్ళకి కాదు, అన్ని ఆయతులు పక్కనోళ్ళకి కాదు ఉండేది, నీకు నాకు చాలా ఉన్నాయి. ఓ విశ్వసించినటువంటి వారలారా, ఓ నా దాసులారా, మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఇత్తఖూ రబ్బకుం, మీ ప్రభువుకు భయపడుతుండండి. మరియు లిల్లజీన హసను, ఎవరైతే ఇక్కడ ఎహసాన్ చేస్తారో, ఉత్తమ కార్యాలు చేస్తారో, సద్వర్తనులుగా మెలుగుతారో, ఫీ హాజిహి దునియా హసన, ఇంతకుముందు కూడా వచ్చింది ఇది, వారికి ఇహలోకంలో కూడా అహసన, మంచి ఉంది, మేలు జరుగుతుంది. మరియు పరలోకంలో కూడా మేలు జరుగుతుంది. ఇంతకుముందు ఆయతలో కూడా పరలోకంలో వచ్చింది, ఇక్కడ రాలేదు, అక్కడ వచ్చింది. ఇంకా చూడండి 46వ నంబర్ సూర, 46వ నంబర్ సూర, 46వ నంబర్ సూరాలో 15వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా అల్టిమేట్ ఇది ఆయత్, ముహ్సినీన్కి ఇంతవరకు ఏమొచ్చింది? అల్లాహ్ను విశ్వసించడం, అల్లాహ్ను నమ్ముకోవడం, కోపం వస్తే ఆపుకోవడం, సహనం వహించడం, కలిమిలో లేమిలో ఖర్చు పెట్టడం, అల్లాహ్ యొక్క మన్నింపును ఆశించడం, అల్లాహకు విధేయత చూపడం, అల్లాహ్ను ప్రార్థించడం, గర్వం చూపకపోవడం, ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు చూడండి, అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, మేము మనిషికి తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించవలసిందిగా తాకీదు చేశాము. అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది, బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించడానికి 30 మాసాల కాలం పట్టింది. తుదకు అతను పూర్తి పరిపక్వతకు అంటే 40 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు. ఏమని? నా ప్రభూ, నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. తల్లిదండ్రులను విధేయతగా చూస్తూ, తల్లిదండ్రుల మన్నింపుకై దువా చేస్తూ, తల్లిదండ్రుల కోసం ఆరాటపడుతూ, తల్లిదండ్రుల యొక్క మన్నింపును ఆశిస్తూ సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించమని, ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు, షౌకారులుగా తీర్చిదిద్దు, 4 బిల్డింగులు ఇచ్చి తీర్చిదిద్దు, మా వాళ్ళకు బాగా సంపాదించేట పెట్టు, 4 బిల్డింగులు కట్టియాల ఒక్క కొడుకు. ఇవేం అడగడం లేదా. వాళ్ళు ఏమంటున్నారంటే, వల్ల నన్ను నా తల్లిదండ్రులు పెంచి పోషించినారు, నేను వాళ్ళకు మంచిగా ఉండాలి, నేను పుణ్యకార్యాలు చేయాలి, నేను వాళ్ళ కోసం దువా చేస్తాను, అదే అంగీకరించు. నా కొడుకులు కూడా మంచి వాళ్ళుగా కావాలా, సాలిహీన్లు కావాలా. షౌకార్లు అయితే ఏం చేస్తావు? నేను పెట్టిపోయింది తింటారు, వాళ్ళు తిని ఎంతో కొంత పెట్టిపోతారు, ఏమొస్తుంది నాకు? వాళ్ళు సజ్జనులు కావాలి. ఏం కావాలా? సాలెహ్ కావాలా. మరియు నీ ప్రసన్నతను చూరుకునేటువంటి విధంగా నాకు సద్బుద్ధిని ప్రసాదించు, ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. మరియు ఇలైక వ ఇన్ని మినల్ ముస్లిమీన్, నీ వైపునకే నేను మరలుతున్నాను. మరియు వ ఇన్ని మినల్ ముస్లిమీన్, నేను ముస్లింలలో ఒకన్ని. ఫస్ట్ వచ్చిన ఆయత్ ఎవరు? వమన్ అస్లమ వజహహు లిల్లా, ఎవరైతే ఇస్లాం స్వీకరించి విధేయత, అల్లాహ్ తాలా యొక్క ప్రసన్నత కోసం విధేయత చూరగొంటాడో అతన్ని ముహసిన్ అయి ఉంటాడో అని చెప్పేసి అన్నాం కదా. ఇవన్నీ చేసి అతను ఏమంటాడంటే, నన్ను ఫలానా ఫిర్కాలో పెట్టు, నేను వాళ్ళ ద్వారా పెట్టు, ఆయన జెండా కింద పెట్టు, ఈ పీర్ సాబ్ కింద పెట్టు, ఇవేమనడు. ఏమంటాడు? వైన్ని మినల్ ముస్లిమీన్, వల్ల నన్ను నీ విధేయుల్లో పెట్టు, నేను నీ విధేయుల్లో కని. అలా అంటే ఉలాయికల్లజీన నతకబ్బలు అన్హుం అహసన మా అమిలు, ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. ఇలాంటి వారి సత్కార్యాలు ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చి, తల్లిదండ్రుల విధేయత, సంతానం కోసం దువా, చూడండి దునియా అంతా చెప్పేసినాడు అల్లాహ్ తఆలా. నీ సంపాదన ఉంది, నువ్వు ఖర్చు పెట్టడం ఉంది, ఇతరులతో కష్టాలున్నాయి, మన్నించడం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, సంతానం ఉన్నారు, అందరితో ఎట్లా బ్యాలెన్స్డ్గా చేస్తుంటాడో ఒక ముహసిన్ అనేటువంటి వ్యక్తి చూడు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ, కుమారుల్ని కొట్టుకుంటూ కాదు ఉండేది, తల్లిదండ్రులని మగ్ఫిరత్ కోసం దువా చేస్తాడు, కొడుకులు ఎలా సజ్జనులుగా తీర్చిదిద్దువారు.
తృణమో, ప్రణమో ఏదన్నా సంపాదించుకోనిలే. ముందు వాళ్ళు మంచోళ్ళు గావాలి. మనకట్లా గాదు. మదరసాకు పంపించి కొంచెం మంచి ప్రవర్తన నేర్పించుకుందాం, దీన్ని నేర్పించుకుందాం ఉండదు. నా ఐఐటీ చేయాలా, జేఈఈ చేయాలా, నీట్ చేయాలా, లాస్ట్‌లో నన్ను కాలుతో కొట్టి పోవాలి. అస్తగ్ఫిరుల్లా. నేను అందరూ అలా చేస్తారా నన్ను? ఉత్తమోత్తములు గూడా ఉంటారు. కానీ మన ఆలోచన విధానం నేను చెప్తాను. నువ్వు ఒక వ్యక్తిని నీ కొడుకుని లేదా కుమార్తెను నువ్వు బీటెక్ చదివించి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టాలనేటువంటి ఆశ ఏ విధంగా ఉందో, అదే విధంగా ఆ కొడుకు లేదా కూతుర్ని సజ్జనులుగా మార్చి ఆఖిరత్తులో స్వర్గాన్ని సంపాదించి పెట్టాలనేటువంటి ఆలోచన కూడా నీకున్నప్పుడే నువ్వు ముహ్సిన్ అవుతావు అనేటువంటి విషయం నేను నీకు గుర్తు చేస్తాను అంతే. దానికోసం 24 గంటల్లో ఒక గంటైనా నువ్వు వారికి దీన్ని నేర్పించు, మంచితనాన్ని నేర్పించు, నువ్వు మంచిగా ప్రవర్తించు, మంచితనం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పంపించు. అది లేకోకుండా నేను కేవలం వారిని ఇహలోకంలో బతకడానికి మాత్రమే పుట్టించాను, దానికోసమే వాళ్ళను పెంచుతున్నాను అంటే వారు ఇహలోకానికి అంకితమైపోతారు. ఆ దెబ్బల్లో నీవు కూడా ఒక దెబ్బ తింటావు, వాళ్ళు కూడా దెబ్బలు తింటూ ఉంటారు. ఇంకా అల్లాహ్ అంటున్నాడు, ఇటువంటి వారి యొక్క అమాల్ని మేము స్వీకరిస్తాము. ఇంకా మేమేం చేస్తాం, వారి యొక్క పాపాలను క్షమిస్తాం. వారి యొక్క పాపాలను క్షమించి ఏం చేస్తాం, వారిని ఫీ అస్హాబిల్ జన్న, వారిని స్వర్గవాసుల్లో చేరుస్తాం. ఏదైతే మేము వాగ్దానం చేశామో దాని ప్రకారం స్వర్గవాసుల్లో చేరుస్తాం. వాద సిద్ఖల్లజీ కాను యుఅదూన్, అల్లా వారికి వాగ్దానం చేసినటువంటి ఆ స్వర్గంలోకి అల్లాహతల వాళ్ళను చేర్చి అల్లా తన మాట నిరూపించుకుంటాడు, ఆయన సత్యం పలికినాడని చెప్పేసి. కాబట్టి సోదరులారా, ముహసిన్ అనేటువంటి ప్రయత్నం చేయాలి. ముహసిన్ అవ్వకపోతే ఏది చేయరు. ఇప్పటి వరకు మనం చెప్పింది సూరతుల్ బకరా 112వ నంబర్ ఆయత్తులో సగం ఆయత్తు చెప్పాం. ఏమని, ఎవరైతే మన అస్లామా ఎవరైతే అల్లాకు సమర్పించుకొని ముస్లిం అయ్యి వజహహు లిల్లా కేవలం ఆయన ప్రసన్నతను చూరగొనేటువంటి ప్రయత్నంలో విధేయుడుగా మారి వహువ ముహసిన్ మరియు ముహసిన్ కూడా అయ్యి, ముహసిన్ అంటే ఇందాక మనం చెప్పినటువంటి లక్షణాలన్నీ కనుక పురికి పుచ్చుకుంటే ఫలహు అజురుహు, వారి యొక్క ప్రతిఫలం ఇంద రబ్బిహి అల్లాహ్ తాలా వద్ద ఉంది. మరియు వలా ఖౌఫున్ అలైహిం వలాహుం యహ్జనున్, వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఈ భయం కానీ దుఃఖం కానీ ఉండదు అనేటువంటి ఆయత్తు దీని యొక్క విశ్లేషణ ఇన్షా అల్లాహ్ తాలా నెక్స్ట్ కార్యక్రమంలో చూద్దాం. ఇక్కడ అల్లాహ్ తేల్చేసినటువంటి విషయం ఏదంటే, యూదులు కాదు క్రైస్తవులు కాదయ్యా, ఎవరు ఈ లక్షణాలను పురికిపుచ్చుకుంటారో వారు రాండి మా దగ్గరికి, వారు మా దగ్గర ప్రతిఫలం తీసుకుంటారు. అంతే తప్ప యూదులుగా మారితేనో, క్రిస్టియన్లుగా మారితేనో, లేదా ముస్లిం అని చెప్పేసి మారితేనో, లేదా ముస్లింలలో మళ్ళా ఆ ఫిర్కా ఈ ఫిర్కా అని మారితేనో కాదు. ఈ లక్షణాలు తీసుకొని రండి, అప్పుడు మీ ప్రతిఫలం నా వద్ద ఉంటుంది, చూసుకోండి. అప్పుడు మీకు భయం కానీ దుఃఖం కానీ ఉండదు. అల్లాహ్ తఆలా దుఆ చేస్తున్నాను, అల్లాహ్ తఆలా మనందరి అల్లా కోసం విధేయునిగా మారేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, సత్వర్తనుడైనటువంటి ముస్లింగా మారేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనం చేసే ప్రతి పని కూడా అల్లా ప్రసన్నత కోసమే చేసేటువంటి విధంగా భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనం ముహసిన్ యొక్క లక్షణాలని పుణికిపుచ్చుకొని ముహసిన్గా మారేటువంటి భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక. మరియు మన యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ తఆలా వృధా చేయకోకుండా అల్లా ఖయామత్తులో దాన్ని మరింతగా పెంచి మనకి ఇచ్చేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తఆలా ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనకు కూడా ఖయామత్ రోజున ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ లేకుండా చేయగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి